ఓకే. సో ఇవాళ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీకు అప్డేట్స్ ఇస్తాను. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గమనించండి, మా కమ్యూనిటీ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఒకళ్ళు సమస్య నుంచి బయటపడి ఇంకొకళ్ళు సమస్యల నుండి బయటికి తీసుకురావడం, ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడం, ఒకళ్ళు బాగుపడి ఇంకొకళ్ళు బాగు చేయడం. ఇదే ఈ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం, మన కోసం మనం. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏదైతే న్యూట్రిషన్ క్లబ్స్ లో ఎవరైతే ఉన్నారో మీకు శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రిషన్ క్లబ్ కి వచ్చారనుకోండి, మీకు శాంపిల్స్ ఉంటాయి. సో ఆఫ్రెష్ షేక్స్ ఇవి 1 డే 2 డే 3 డేస్ మీరు ట్రై చేయొచ్చు. ట్రయల్ ఫ్యాక్స్ తీసుకొని బాడీ చెకప్ చేయించుకొని దాన్ని బట్టి బ్రేక్ఫాస్ట్ యొక్క వాల్యూస్ మీకు తెలుస్తాయి. మీకు ఇదంతా న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కాన్సెప్ట్ ఇప్పుడు రన్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. సో చాలా రెవల్యూటరీ థింగ్ ఇది. ఏమి బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకుంటే డే మొత్తం హెల్దీగా ఉండొచ్చు అనేది ఒక కాన్సెప్ట్. కాబట్టి ఇది ఇప్పుడు కాదు, 1980 నుంచి స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ మీరు ట్రై చేస్తే ఒక 2-3 డేస్లో మీకు చేంజెస్ కనపడతాయి మీ శరీరంలో. ఓకే. అండ్ ఇది నా రిజల్ట్. ఇంతకు ముందు నేను ఇలా ఉండేవాడిని, శరీరం మొత్తం బ్లాక్ షేడు. సో ఏజ్ ఎక్కువగా, వెయిట్ ఎక్కువ, సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, భయంకరమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. నేను వెయిట్ పెరగడానికి నా కారణం ఏంటి అంటే టైంకి తినకపోవడం. ఎక్కువ తిని కాదు, టైంకి తినకపోవడం. రీజన్ ఏంటి అంటే ఇది నా బ్యాక్గ్రౌండ్, నాది మోటార్ ఫీల్డ్. నేను బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తూ ఉండేవాడిని. సో ఎవ్రీడే మా నాన్నగారికి లారీలు ఉన్నాయి. నేను గుంటూరు మాది, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, దాచిపల్లి, ఇక్కడ ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయో అన్ని ప్లేసుల్లో తిరుగుతూ డే అండ్ నైట్ వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయడం. సో రోజు మొత్తము ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఫోన్ మోగుతానే ఉండేది. అంత బిజీగా తిరుగుతుండేవాడిని. రోజుకి 200-300 కిలోమీటర్లు తిరిగేవాడిని. అయితే నా టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ ఉండేవి కాదు. పొద్దున ఆ, 9, 10, 11 ఆ టైంలో టిఫిను, మధ్యాహ్నం భోజనం ఏమో 3ంటికి, 4ంటికి, 5ంటికి, 6ంటికో కుదిరినప్పుడు తినడం. ఇంకా ఈవినింగ్ భోజనం అయ్యేటప్పటికి అర్ధరాత్రి 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, తెల్లారి 4 అవ్వచ్చు. సిచ్యువేషన్ బట్టి లారీలోనే తిరుగుతూ ఉండేవాడిని. సో ఆఫర్లు తీసుకొని లారీలో వెళ్ళి మళ్ళీ ఎక్కడ దొరికితే అక్కడ. మనందరికీ తెలిసిన విషయమే సీ ఫుడ్ అంటాము. సీ ఫుడ్ అంటే ఏమి? మనం ఏం చూస్తామో అది తినడం అనమాట. చేపలు, రొయ్యలు కాదు. చూసిందల్లా తినడం. అక్కడ ఎక్కడెక్కడికి ఏమైతే కనపడుతున్నాయో, ఏదైతే దొరుకుతున్నాయో దాంతో సరిపెట్టుకోవడం. కాకపోతే ఫుడ్ తక్కువ, టీ కాఫీలు ఎక్కువ. ఆ టీ కాఫీలు తీసుకోవడం వల్ల నేను బాగా సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సో నేను ఈ ప్రొఫెషన్లో బాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలా బిజీగా నన్ను నేను డెవలప్ చేసుకున్నాను బిజినెస్ పరంగా. కాకపోతే ఎంత బిజీ అంటే ఇందాక మీకు చెప్పాను, నిమిషం కూడా నాకు ఫోన్ ఖాళీ ఉండేది కాదు. ఒక్క రోజు కూడా నేను రెస్ట్ తీసుకునేవాడిని కాదు. రోజుకి 200-300 కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటాను. 2 రోజులకి 3 రోజులకి ఇంటికి వెళ్ళేవాడిని. అంత బిజీగా ఉండేవాడిని. కాకపోతే హెల్త్ మీద నేను ఫోకస్ చేయలేకపోవడం వల్ల ఏదైతే డబ్బు సంపాదించాలనుకున్నానో అది నేను ఎలా కోల్పోయానో కూడా చెప్తాను మీకు. సో స్టార్టింగ్ డేస్లో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ చాలా బిజీ, ఫుల్ చేతి నిండా పని, ఆఫర్లు. సో బాగా ఉంది. కాకపోతే 3 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం వల్ల హెడేక్ స్టార్ట్ అవ్వడము. దీనివల్ల ఏమైపోయిందంటే టైట్నెస్ వచ్చేసింది. అంటే తక్కువ వయసే తొందరగా అలసిపోయేవాడిని. కాన్సన్ట్రేషన్ చేయగలిగేవాడిని కాదు పని మీద, ఫోకస్ చేయగలిగేవాడిని కాదు. ఫోన్లు వస్తుంటే ఎత్తాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఫోన్లు ఎత్తేవాడిని కాదు. ఫోన్లు అలా చూస్తుండేవాడిని, సరే చూద్దామని చెప్పేసి. ఎందుకు? కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకా టైట్నెస్, డల్నెస్, చిరాకు, కోపము ఇది మొదలైపోయి చాలా మంది నాకు ఒకసారి మెటీరియల్ కావాలి, అర్జెంట్ స్లాబ్ వేయాలి అంటే కాల్ చేసేవాళ్ళు. సో స్లాబ్ అంటే ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా. వాడు ఫోన్ చేసిన తర్వాత పంపించేస్తాను మేస్త్రి అని చెప్పేసి సాయంత్రానికి అది మర్చిపోయేవాడిని. 2 రోజు స్లాబ్ ఆగిపోయేది. వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఆపేసేవాళ్ళు. కొంతమంది ఫోన్ చేసి డబ్బులు తీసుకెళ్ళాలి కదా, నువ్వు రా డబ్బులు తీసుకెళ్ళు అని చెప్పేవాళ్ళు. అది వెళ్ళేవాడిని కాదు. రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అని చెప్పేవాడిని. వాళ్ళు ఆ డబ్బులు వాడుకునేవాళ్ళు. ఇలా మెల్లిమెల్లిగా నా వ్యాపారం ఏదైతే 3 సంవత్సరాలు కష్టపడి డెవలప్ చేసుకున్నానో 1 ఇయర్లో మొత్తం పోగొట్టుకున్నాను. పోగా మొత్తం అప్పుల్లోకి వచ్చేసాను కంప్లీట్గా. మొత్తం డబ్బులు ఎక్కడెక్కడ ఆగిపోయింది. నా అవతారం మొత్తం మారిపోయింది. సో ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. సో వాళ్ళు ముందు చెకప్ చేశారు. నా బాడీలో ఫ్యాట్ ఎంత ఉందో చెప్పారు. నా వయసు కంటే నా బాడీ వయసు ఎక్కువైపోయిందని చెప్పారు. దాదాపు ఒక 20 సంవత్సరాల వయసు ఎక్కువైపోయిందని చెప్పారు. మజిల్ పడిపోయింది మీది. సో తొందరగా హెల్త్ గురించి సీరియస్గా తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే గుండెపోట్లు వస్తాయన్నారు. ఆ మాట నాకు బాగా భయం వేసింది. రీజన్ ఎందుకు అంటే మా తాతగారు మా కళ్ళ ముందే, ఆయనకి బీపీలు, షుగర్లు ఏమీ లేవు, గట్టి మనిషి, కానీ ఆయనకు పొట్ట ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. మా తాత కళ్ళ ముందే పెద్ద పెద్దగా అరుస్తూ, ఊపిరాడక, పెద్ద పెద్దగా కేకలేస్తూ, గురకలేస్తూ కళ్ళ ముందే ప్రాణం వదిలేశారు, ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. సో ఎప్పుడైతే నాకు ఈ విషయం చెప్పారో నాకు కొంచెం భయం వేసింది. సో ఈ కమ్యూనిటీలో నేను కూడా ఇమ్మీడియట్లీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్తో పాటు. మొదటి రోజు నేను ఈ బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకున్న రోజు నాకు వచ్చిన మార్పు ఏదైనా ఉంది అంటే టీ మీద ఇంట్రెస్ట్ రాలేదు.
యాక్చువల్లీ టీ నేను రోజుకి 15-20 టీలు తాగేవాడిని. అది ఎంత ఇంట్రెస్ట్ అంటే మా ఆవిడకి పెళ్లి కొత్త టీ చేయడం తెలియకపోతే నేను నేర్పించుకున్నా. సో టీ ఇలా చేయి అని. సో టీ మాకు అంత ఇంట్రెస్ట్. బట్ మొదటి రోజు నాకు ఆ ఇంట్రెస్ట్ రాలేదు, నేను తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత ఆ డే మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉన్నాను. చాలా ఏదో తెలియని హ్యాపీనెస్, తెలియని ఉత్సాహం, తెలియని యాక్టివ్ లెవెల్స్, అది నాకు బాగా గమనించాను. ఆ తర్వాత వీళ్ళు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. 2 నెలల్లో 12 కేజీలు నేను వెయిట్ తగ్గాను. ఇది నా రిజల్ట్. వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు, వెయిట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎన్ని నెలల్లో తగ్గాను నేను 12 కేజీలు? 2 నెలల్లో. తగ్గి 16 సంవత్సరాలు అవుతుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను పెరగకుండా? 15-16 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాం. కష్టం ఏది? తగ్గించుకోవడమా మెయింటైన్ చేయడమా? మెయింటైన్ చేయడం. తగ్గించుకోవడం 2-3 నెలల పని, కానీ మెయింటైన్ చేయడం జీవితం మొత్తం. అందుకే ఇక్కడ మీరు బరువులు తగ్గడానికి కాదు, తగ్గండి, కానీ జీవితం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి రండి. అది నేర్చుకోండి, ఆ పాయింట్ నేర్చుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? నా స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయింది డ్యూ టు మై ప్రొఫెషన్. కంప్లీట్ స్కిన్ డ్యామేజ్ అయింది. బట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఈ న్యూట్రిషన్ ఏదైతే మా దగ్గర స్కిన్ న్యూట్రిషన్ ఉందో, స్కిన్ కి కూడా న్యూట్రిషన్ కావాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ డిఫెన్స్ చేస్తుంది. ఏ ప్రాబ్లం అయినా సరే, హెల్త్ ప్రాబ్లమ్ ని బయట నుంచి డిఫెన్స్ చేసేది ఫస్ట్ ప్రొటెక్టర్ మన స్కిన్నే. స్కిన్ ని హెల్తీగా ఉంచుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అదంటారు చూడండి, ఏ బ్యూటిఫుల్ స్కిన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెల్తీ స్కిన్, బట్ ఏ హెల్తీ స్కిన్ ఈజ్ ఈక్వల్ టు బ్యూటిఫుల్ స్కిన్. అందమైన స్కిన్, చర్మం అంచా బాగుంటుంది. చర్మం, స్కిన్, అందమైన చర్మము ఆరోగ్యంగా బాగా, అందమైన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని కాదు, కానీ ఆరోగ్యకరమైన శరీరం అందంగా ఉంటుంది. కాబట్టి నలుపా తెలుపా కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఫెయిర్, హెల్దీ. సో ఈ హెల్దీగా ఉండడం వల్ల ఎక్కువ కాలం మనం యవ్వనంగా ఉంటాం. స్కిన్ ని ప్రొటెక్ట్ చేయలేదనుకోండి, మనకు ఫస్ట్ వృద్ధాప్యం కనపడేదే స్కిన్ నుంచే స్టార్ట్ అవుతుంది వృద్ధాప్యం అనేది. కాబట్టి స్కిన్ ని హెల్దీగా ఉంచుకోవాలి, లాంగ్విటీ ఇంపార్టెంట్. నాకు మంచిగా హెల్ప్ అయింది. సో ఈ కమ్యూనిటీలో ఉండే బెస్ట్ స్కిన్ న్యూట్రిషన్ వల్ల బయట ప్రపంచం మొత్తం జనాలు ఎదుగుతుంటారు, వేలు లక్షలు ఖర్చు పెడతారు. దాదాపుగా మొన్న సర్వే చూశాను నేను, 300 కోట్లు ఇండియాలో ఖర్చు పెడతారంట స్కిన్ కి, అందంగా ఉంచుకోవడానికి. కానీ ఆరోగ్యం ఉంచుకోవడం మీద ఫోకస్ చేస్తే అందం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఉన్న స్కిన్ న్యూట్రిషన్ వల్ల మేము వాటిని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము. అండ్ నా సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మార్నింగ్ లేవగానే యుద్ధం మొదలు పెడతాను సప్లిమెంట్స్తో, న్యూట్రిషన్తో. సో ఐఎమ్ వెరీ ప్యాషనేట్, చాలా హ్యాపీ అనిపిస్తుంది న్యూట్రిషన్ తీసుకుంటున్నప్పుడు. సో చాలా ఇంట్రెస్టెడ్గా తీసుకుంటాను. అఫ్ కోర్స్ నా పిల్లలతో సహా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుంది. సో మార్నింగ్ షేక్. అండ్ ఇప్పుడు ఇద్దరు హెల్తీగా ఉన్నాము కపుల్స్. ఎందుకు ఇది ఫోటో చూపిస్తున్నాను అంటే, వయసు పెరిగే కొద్దీ పెళ్ళైన తర్వాత ఒక 5, 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత ఒకళ్ళనొకళ్ళు టైం స్పెండ్ చేయలేరు, ఒకళ్ళొకళ్ళు చూసుకోలేము. షేపులు మారిపోయి, పొట్టలు పెరిగిపోయి, ఫేసులు డల్ అయిపోయి, స్కిన్ ట్యాన్ అయిపోయి ఎలా పడితే అలా ఉంటారు. బట్ దీంట్లో 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్న మంచిగా యాక్టివ్ ఉండగలుగుతున్నారు. ఇది మీకు ఎందుకు చెప్తాను అంటే, లాంగ్విటీ. ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్ లాస్, ఇట్స్ అబౌట్ ఫిట్నెస్. లైఫ్ టైం మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి మీరు ఈ కమ్యూనిటీలో కోచింగ్ తీసుకుంటూ ఉండాలి. రోజు స్నానానికి టైం స్పెండ్ చేస్తున్నారు, నిద్రకి టైం స్పెండ్ చేస్తున్నారు, ప్రేయర్కి టైం స్పెండ్ చేస్తున్నారు, బిజినెస్కి టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే రోజు ఒక అరగంట గంట ఇక్కడ కూడా మీరు టైం స్పెండ్ చేస్తే మీకు మంచిది. మా ఒపీనియన్ అంతే, మా సజెషన్ అంతే. సో ఇలా ఉండేవాడిని పిచ్చిగా. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత కొంచెం కోచ్గా మారాను. సో ఇవాళ నా ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా అనిపించింది. నాకు చాలా హెల్దీగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం, ఏజ్ పెరిగే కొద్దీ. బికాస్ ఆఫ్ ఇదంతా జరగడానికి కారణం న్యూట్రిషన్ క్లబ్. ఈ న్యూట్రిషన్ క్లబ్ వేర్ ఫ్రెండ్స్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్ మీట్ ఎవ్రీడే. సో ఈ క్లబ్ ఏదైతే, క్లబ్ అంటే కలయిక. ఈ న్యూట్రిషన్ క్లబ్ లో కలవడం వల్ల ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ఈ కమ్యూనిటీలో ఎక్కువ కాలం మనం ట్రావెల్ చేయగలుగుతాం. ఇండిపెండెంట్గా చేయడం కొంచెం కష్టం. ఇక్కడ మీకు ప్రొడక్ట్స్, మీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మీరు యూజ్ చేసుకుంటూ ఈ కమ్యూనిటీ సపోర్ట్, కోచింగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ కమ్యూనిటీ వల్లే మీరు హెల్తీగా ఉంటారు. అందుకే న్యూట్రిషన్ సెంటర్. ఈ విధంగా అందరం కలవడం, సో అన్ని ఏరియాల నుంచి. ఓకేనా? ఇక్కడ మీకు దొరికేది ఏంటి? మైండ్ గెట్ ఇన్ఫర్మేషన్, ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది మాది. మైండ్ గెట్ ఇన్ఫర్మేషన్, బాడీ గెట్స్ న్యూట్రిషన్, బాడీ గెట్స్ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ యూ గెట్ సాటిస్ఫాక్షన్, సోల్ గెట్ సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇక్కడ నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ప్రొడక్ట్. మీరు ప్రొడక్ట్ తీసుకోండి, లేదనుకుంటే మీరు బరువు తగ్గండి, లేదంటే మీరు రోగాలు తగ్గించుకోండి, ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, అఫ్ కోర్స్ మీకు న్యూట్రిషన్ దొరుకుతుంది, దాంతో పాటు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ఇందాక చాలా మంది రిజల్ట్ చెప్పారు. చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చావుకు దగ్గరగా వెళ్ళిన వాళ్ళు నిన్న కూడా చాలా మంది రిజల్ట్ షేర్ చేశారు. ఎందుకు అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సఫర్ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా అంటే, ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు.
ప్రాబ్లం ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెనకాల ఉన్న అవేర్నెస్. చిన్న చిన్న పాయింట్లు మేము సజెస్ట్ చేసాము. ఆ చిన్న చిన్న పాయింట్లు సజెస్ట్ చేయడం వల్ల ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో. అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు లక్షలు పెట్టిన బయట దొరకదు. యాక్చువల్లీ లక్షలు పెట్టినా బయట దొరకదు అనే దానికంటే కూడా బయట చెప్పరు ఈ ఇన్ఫర్మేషన్. చెప్తే అందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్స్ అవి ఉండవు మళ్ళీ. అందుకని ఈ ఇన్ఫర్మేషన్ మనకు బయట దొరకదు. దాంతోపాటు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే న్యూట్రిషన్ అందరూ తీసుకుంటారు. ఇంట్లో పచ్చి కూరగాయలు తినేవాళ్ళు ఉన్నారు, మొలకెత్తిన విత్తనాలు తినేవాళ్ళు ఉన్నారు. కానీ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు, శరీరాలు మారవు. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ బాడీ, ఇట్స్ అబౌట్ మైండ్ ఆల్సో. ఆలోచన విధానం, ప్రవర్తన, అలవాట్లు, సో శరీర తత్వము, వీటిలన్నిటిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ న్యూట్రిషన్ సెంటర్కి రావడం వల్ల. అఫ్ కోర్స్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీరు చేసే పనికి. ఎందుకు అంటే బయట ఏదైనా మీరు హెల్త్ కోసం చేస్తున్నప్పుడు విసిగిపోతుంటారు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు మీరు మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి రోగాలు తగ్గడానికి, సాటిస్ఫాక్షన్ ఉంటుందా? మందులు వాడేటప్పుడు ఇది బాగుంది, టాబ్లెట్ బాగుంది లేదు. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఏదైనా మసాజ్ చేయించుకుంటున్నారు, వెయిట్ లాస్కి, ఏదైనా క్లినిక్స్కి వెళ్ళారు, ఏదైనా డైట్ ఫాలో అవుతున్నారు ఇళ్లలో. సో మీరు ఇది ఫాలో అయినా సరే ఇళ్లలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది చేసే పనులు, హ్యాపీనెస్. డైలీ వెళ్దాము, చేద్దాము, ఇంకా కొత్త రిజల్ట్ తీసుకొద్దాము, కొత్త పాయింట్ ఏం చెప్తారో, ఇంకొత్తగా నేను ఏం నేర్చుకుంటాను, ఇంకేమేమి మార్పులు చేసుకోవచ్చు, ఇంకేమేమి సప్లిమెంట్స్ ఉన్నాయో, ఇంకా బెటర్గా నేను ఏమవుతాను, ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడే ఉంటుంది. 10 మందికి హెల్ప్ చేయడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, వినడం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆ సాటిస్ఫాక్షన్. అది మిమ్మల్ని లైఫ్ టైం హెల్దీ ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది, ఇన్స్పిరేషన్ అనమాట. ఓకేనా? అవర్ స్ట్రెంత్ ఈజ్ అవర్ రిజల్ట్స్. ఇదే మెయిన్ థింగ్. మా బలం ఏదైనా ఉంది అంటే మా ఇన్ఫర్మేషన్ కంటే కూడా మా రిజల్ట్స్. ఇక్కడ ఎక్కువ మంది రిజల్ట్స్ తీసుకొని చాలా హ్యాపీగా, చాలా యాక్టివ్గా ఉన్నారు. దాంతోనే ఈ కమ్యూనిటీ ఇన్ని సంవత్సరాలుగా, గత 45 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా, మన ఇండియాలో 25 సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీ రన్ అవుతుంది. సో నేను స్టార్ట్ చేసింది ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. సో ఈ 15-16 ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి రన్ చేయగలుగుతున్నాను అంటే మా బలం ఏదైనా ఉంది అంటే మాటలు కాదు, రిజల్ట్స్. సో జనాలకు వచ్చే రిజల్ట్ మార్పు వల్ల మనం ఇంతమంది నిలబడగలుగుతున్నాం, ఇంతమందిని మార్చగలుగుతున్నాం. ఓకేనా? అందుకే ఎవరైతే కొత్తగా వచ్చారో దయచేసి ఓపిక పట్టండి. ఎన్ని రోజులు? ఒక 90 రోజులు. 90 రోజులు చాలా విషయాలు నేర్చుకుంటారు మీరు, చాలా విషయాలు నేర్చుకుంటారు ఈ కమ్యూనిటీలో ఉండడం వల్ల, చాలా విషయాలు. ఇవి మీకు లైఫ్ టైం ఉపయోగపడుతుంది. ఓకేనా? మీకు మీరే డాక్టర్గా ఉండాలి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఒక నిమిషం. అందరు వీడియో ఆన్లోకి వచ్చేసేయండి. కొంచెం చాలా మంది వీడియో ఆఫ్లో ఉంటున్నారు. 6900 ఎవరో పడుకొని ఉన్నారు, కొంచెం మీరు కూర్చొని ఉండండి అబ్బా. సూపర్, వెరీ గుడ్. అది హెల్త్ గురించి కదా. హాస్పిటల్లో ఉంటే మీరు పడుకోవాలి, ఇక్కడ వద్దు, ఇక్కడ కూర్చొని వినండి బెటర్. ఇక్కడ సరిగ్గా వినలేదనుకోండి తర్వాత ఎలాగో పడుకోవాల్సింది హాస్పిటల్లోనే మళ్ళీ. అందుకని ఇక్కడ ప్రశాంతంగా మంచిగా వినండి. వీడియో ఆఫ్లోకి వచ్చేసి విజయలక్ష్మి గారు ఇప్పుడు వీడియో ఆన్ చేశారు, వెరీ గుడ్. సునీత ఆన్ చేశారు, వెరీ గుడ్. కుమేరా ఆన్ చేశారు, వెరీ గుడ్. లింగారెడ్డి గారు, కవిత లింగారెడ్డి ఆన్ చేశారు, నాగేశ్వరి, రేణుక, కవిత, హబీబ్, ప్రియా, గుడ్ గుడ్ గుడ్. సత్యనారాయణ, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. దట్స్ గ్రేట్. నిహారిక, లలిత, చూడండి మిమ్మల్ని అందరూ పరిచయం చేస్తున్నా. వీడియో ఆన్ చేశారు కాబట్టి కమ్యూనిటీకి పరిచయం చేస్తున్నా. కుమారి, జనాల్లో కలవండి, అనాథల్లాగా బతకండి. వీడియో ఆఫ్ చేసుకున్నారంటే మీరు అనాథలు అయిపోతారు. దయచేసి కలవండి మాతో. వీళ్ళెవరు నక్సలైట్లు అడవుల్లో ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? జనాలు కలిసేదాన్ని ఏమంటారు? జనజీవన స్రవంతులు కలవండి వచ్చి. వెరీ గుడ్, చాలా మంది వీడియో ఆన్ చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిరాల, పవను, ఆది, దీప్తి, వెరీ నైస్, వెరీ నైస్. గీత, కూల్. ఓహో మర్చిపోయాను, మీకు పేర్లతో పిలిస్తేనే ఆన్ చేస్తారా? ఓకే, పిలుపులు కావాలి అయితే. సరే అయితే ఇవాళ పెట్రోల్ గురించి మాట్లాడతాను. కన్ఫ్యూజ్ అవ్వదు, పెట్రోల్ గురించి మాకెందుకు సార్ రేట్లు పెరుగుతున్నాయి మనకొద్దు అని చెప్పేసి. ఆ పెట్రోల్ కాదు, మన లోపలేసే పెట్రోల్ గురించి మాట్లాడతాను. సో మనం ఎందుకు బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది అనే విషయం గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎంతమందికి కావాలి? వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు, వెయిట్ ఎలా పెరగకుండా చూసుకోవాలి, జీవితం మొత్తం వెయిట్ ఇంకా పెరగకూడదు, కావాలా? పెరగకుండా వద్దా? చేయలేవాలా? ఓకే,
ఓకే. మీ క్లబ్లో వెనక కూడా చూడండి, అందరూ చేయలేపుతున్నారా లేదా అని చెప్పేసి. లేదనుకోండి వాళ్ళు షేక్ తాగుతూ పడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బాగా నిద్ర వస్తుంది, లేనిపోయింది పడుకుంటే ఇబ్బంది అవుతుంది. లేపండి, అందరిని లేపండి. ఒక పావు గంట అరగంట ప్రశాంతంగా మమ్మల్ని చెప్పుకొనివ్వండి. మా బాధలు చెప్పుకుంటే మీరు వింటే మాకు గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది అనమాట. అందుకని సరే, హ్యూమన్ బాడీకి ఎలాగైతే మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, కొలతలు మనకు పెట్రోల్ లీటర్లలో, వాటర్ అని లీటర్లలో, బియ్యాన్ని కిలోలు ఎలా కొలుస్తారో మనకి బాడీకి ఇచ్చే ఆహారాన్ని క్యాలరీస్లో కొలుస్తారు. క్యాలరీలు అంటారు. ఓకేనా? ఈ క్యాలరీని బట్టి మన బాడీలో ఫ్యాట్ లేదా మజిల్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. సారీ, ఫ్యాట్ కొవ్వు కానీ కండ కానీ మార్పులు రావడం జరుగుతుంది. అయితే దీన్ని ఫ్యూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి మనిషికి ఒక మైలేజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి బైక్ ఒక మైలేజ్ ఉంటుంది కదా, బైక్స్ వాడతాము మనం. యావరేజ్గా ఒక బైక్ మైలేజ్ ఎలా ఉంటుంది? ఒక లీటర్కి ఎంత దూరం వెళ్ళగలుగుతారు? 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. ఇలా బండిని బట్టి డిఫరెంట్గా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. అలాగే మన శరీరానికి కూడా ప్రతి మనిషికి మైలేజ్ ఉంటుంది. ఆ మైలేజ్ని బట్టి మాత్రమే మనం ఫ్యూల్ వాడుకోవాలి. అది ఇంపార్టెంట్. 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత పెట్రోల్ కావాలి, లేదా ఎంత ఆయిల్ కావాలి? 200 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత కావాలి? దాన్ని బట్టి మనకు ఫ్యూల్ వాడుకుంటుండాలి. మన బాడీకి ఒక ఫ్యూల్ ఉంటుంది, దాన్నే బిఎంఆర్ అంటారు. బిఎంఆర్ ఇది మీకు చెకప్ రిపోర్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి. చెకప్ రిపోర్ట్లో ఉంటుంది బిఎంఆర్ అని, 4వ 5వ కాలంలో ఉంటుంది. బిఎంఆర్ ఉంటుంది కొన్ని రిపోర్ట్స్లో ఆర్ఎం అని ఉంటుంది, రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అని, బేసిల్ మెటబాలిక్ రేట్ అని. దీని కొలమానం ఏంటి అంటే, ఇది కొంచెం మీరు అర్థం చేసుకుంటే బరువుల్ని మంచిగా హ్యాండిల్ చేసుకుంటారు. ఈ బిఎంఆర్ కానీ ఆర్ఎం కానీ ఇవి మీ శరీరానికి కావాల్సిన రోజువారీ క్యాలరీల శక్తి అని అర్థం. ఒక రోజుకి ఎన్ని క్యాలరీలు కావాలి, ఇవి కంపల్సరీ మీ రిపోర్ట్స్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కాలం ఇది. మీ రిపోర్ట్లో అఫ్కోర్స్ మీకు బాడీ ఏజ్ తెలియాలి, విజరల్ ఫ్యాట్ తెలియాలి, మజిల్ తెలియాలి, ఫ్యాట్ తెలియాలి. కానీ అవన్నీ మార్చుకున్న తర్వాత దీని మీద బాగా శ్రద్ధ పెట్టాలి. దీన్ని బట్టి మాత్రమే మీ ఫ్యూచర్ ఉంటుంది. మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది దీని మీదే, బిఎంఆర్, ఆర్ఎం. కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అను సైలెన్స్. అయితే ఈ బిఎంఆర్ అంటే ఏమి సార్? యాక్చువల్లీ మన ప్రతి శరీరానికి, మగవాళ్ళకి, మేల్ అండ్ ఫీమేల్కి ఒక రోజుకి కావాల్సిన శక్తి, క్యాలరీల శక్తి అండ్ యావరేజ్గా మగవాళ్ళకి ఒక 1500 నుంచి 2500 క్యాలరీలు ఖర్చు అవుతుంది శరీరానికి. ఆడవాళ్ళకి యావరేజ్గా ఒక 1200 నుంచి 1800 క్యాలరీలు ఖర్చు అవుతాయి ప్రతిరోజు. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అండ్ యావరేజ్గా మగవాళ్ళకి అంటే మీరు ఎంత తినాలి అనేది పక్కన పెట్టండి, ఎంత అవసరమో అది చూడండి. అవసరాన్ని బట్టి తినాలి, తిన్న దాన్ని బట్టి ఖర్చు అవ్వదు. మనం ఎంత తింటే అంత ఖర్చు అయిపోద్ది అనుకుంటాం. మనం పొద్దున మోషన్కి వెళ్తున్నామంటే ఎంత ఖర్చు అయిపోయింది, నేను మొత్తం 2 పూట్ల బిర్యానీ తిన్నాను, నాన్ వెజ్ తిన్నాను, లేదా స్వీట్ తిన్నాను, ఫ్రైలు తిన్నాము అంటే అలా కుదరదు. మీకు ఎంత అవసరమో ముందు తెలుసుకోవాలి. మీ ఖర్చుని బట్టి మీరు ఇక్కడ మీ శరీరానికి క్యాలరీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఖర్చు ఎంత ఉంటుంది అంటే యావరేజ్గా ఇది చెప్తున్నాను. మగవాళ్ళకి 1500 నుంచి 2500, ఆడవాళ్ళకి 1200 నుంచి 1800. అయితే యావరేజ్గా వేసుకుంటే ఇద్దరికి కలిపి యావరేజ్ ఒక 1500 క్యాలరీలు అవసరం అనుకుందాం ఒక లెక్క కోసం. దీన్ని బట్టి మన బాడీలో ఎలా వెయిట్లు పెరుగుతున్నారో మీకు లెక్క చెప్తాను. ఎవరెవరి దగ్గర అయితే మొబైల్ ఉన్నాయో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఊరిక జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ఇది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల మనం తినే ఆహారంలో మన శరీరానికి ఒక 1500 క్యాలరీలు మాత్రమే అవసరం. అంటే మీ శరీరం ఒక రోజుకి 1500 క్యాలరీలు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. దానికంటే ఎక్కువ ఇస్తే ఖర్చు పెట్టలేదు. ఇది క్లియర్. మీ రిపోర్ట్స్ ఎవరి దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా? ప్రజెంట్ రిపోర్ట్స్ ఉన్నాయా? మీ దగ్గర రిపోర్ట్స్ ఎవరి దగ్గర ఉన్నాయా రెడీగా? ఇక్కడ ఎవరి దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా? రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయా? జస్ట్ వర్మ, ఇంకా ఎవరి రిపోర్ట్స్ ఉన్నాయి? లోకేష్. గుడ్ మార్నింగ్ అన్య. ఎంత ఉంది ఆర్ఎం బిఎంఆర్? 1799 అన్య. 1799. ఓకే.
ఆయన బాడీని బట్టి 1799 క్యాలరీలు ఖర్చు అవుతాయని అర్థం. వర్మ సార్ 2039 సార్. ఇంతేనా? అంతే. సో సార్ హైట్ ఎంత? 101. 101. వెయిట్ కాదు, హైట్. 173 సార్. 173 హైట్ ఎక్కువ. సరితా దాస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కోటేశ్వరం గారు అని మేడం గారు రిపోర్ట్ ఉంది సార్. 100 మేడం గారు 100 kg, హైట్ వచ్చేసి 152 సార్, 152 హైట్. బిఎంఆర్ లెవెల్స్ వచ్చేసి 1761 సార్. ఇంతేనా? అంతే సార్. ఓకే. సో అంటే ఇది మీకు ఎందుకు అడుగుతున్నాను అంటే అందరూ ఒకసారి చూసుకుంటారని. అందరిది ఒకలాగా ఉండదు. బిఎంఆర్ మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం మీకు చెప్తున్నాను. యావరేజ్గా మనం 1500 అవసరం. ఇప్పుడు దీన్ని బట్టి మీ వెయిట్ లాస్ ఉంటుంది, దీన్ని బట్టే మీ వెయిట్ గెయిన్ ఉంటుంది, సో దీన్ని బట్టే మీ వెయిట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ మూడు కూడా దీన్ని బట్టే ఉంటుంది. బరువు పెరగడం, బరువు తగ్గడం, బరువు మెయింటైన్ చేయడం, ఈ మూడు విషయాలు మీ బిఎంఆర్ మీద ఆధారపడి ఉంటాయి. మీ శరీరానికి కావాల్సిన ఖర్చు. ఓకే, ఇక్కడ మీకు పెట్రోల్లో క్లారిటీ ఇస్తాను చూడండి, బైక్లో క్లారిటీ ఇస్తాను. ఒక బైక్ మనకు యావరేజ్గా ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి పర్ డే. 100 కిలోమీటర్లు వెళ్ళాలి అనేది మైలేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇది ఫిక్స్డ్, 100 కిలోమీటర్లు ఫిక్స్డ్. మనం పెట్రోల్ ఎంత ఇవ్వాలి? ఆ బండికి ఒక 2 లీటర్లు అనుకోండి పర్ డే. ఇది గుర్తుపెట్టుకోండి, లెక్క మీకు అర్థమవుతుంది. బరువు మనం ఎందుకు పెరుగుతున్నాము అనేది బైక్ విషయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100 కిలోమీటర్లు అనేది మన లెక్కల్లో బిఎంఆర్ అంటే ఇది అవసరం. ఆ బండికి 100 కిలోమీటర్లు వెళ్ళడం అవసరం. మనం ఇవ్వాల్సింది ఏంటి? పెట్రోల్ ఎంత ఇవ్వాలి? 2 లీటర్లు ఇవ్వాలి. ఆ బండికి 2 లీటర్లు ఇవ్వాలి 100 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే. అలాగే మనం ఒక రోజు టైం స్పెండ్ చేయడం మన అవసరం. ఒక రోజు మొత్తం మన శరీరానికి శక్తి కావాలి. మాట్లాడడానికి, కూర్చోడానికి, నడవడానికి, అరిగించుకోవడానికి, చూడడానికి, కాళ్ళు ఊపడానికి, చేతులు ఊపడానికి, తినడానికి, ప్రతి దానికి శక్తి అవసరం మన శరీరానికి. ఆ శక్తి ఖర్చు అవుతుంది. బండి నడపడానికి పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఈ బండి నడవడానికి శక్తి ఖర్చు అవుతుంది. ఆ శక్తినే క్యాలరీస్ అంటారు. ఎన్ని అవసరం అంటే మీ శరీరాన్ని బట్టి యావరేజ్గా ఒక 1500 అనుకోండి. ఇది అవసరం. ఓకేనా? ఎంత అవసరం అంతే ఇవ్వాలి. ఇప్పుడు బండికి 100 కిలోమీటర్ వెళ్ళడం అవసరం, దాని తనే 2 లీటర్లే ఇవ్వాలి. ఇప్పుడు డే 1 మీరు ఏం చేశారు? ఫస్ట్ డే మీరు 3 లీటర్లు ఇచ్చారు. ఆ రోజు సాయంత్రానికి ఏమవుతుంది? 100 కిలోమీటర్లు వెళ్ళిపోయింది బండి. ఇప్పుడు ఏమవుతుంది? సాయంత్రానికి 1 లీటర్ సేవ్ అవుతుంది. ఎంత ఖర్చు అయిపోయింది? 2 లీటర్లు ఆ రోజుకి ఖర్చు అయిపోయింది, కానీ 1 లీటర్ మిగిలిపోయింది. సెకండ్ డే మళ్ళీ మీరు 3 లీటర్స్ ఇచ్చారు. ఎంత ఉంటుంది? వంద కిలోమీటర్లు వెళ్ళిపోయాం కదా సాయంత్రానికి, 2 లీటర్లు మిగులుతుంది. రెండో రోజుకి 2 లీటర్లు, మూడో రోజుకి సేమ్ 3 లీటర్లు ఇస్తే 3 లీటర్లు, 2 లీటర్లు ఖర్చు అయిపోతున్నాయి. ఒక్కొక్క లీటర్ మిగులుతూ వచ్చింది. ఇలా ఒక వారం అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఒక 7 లీటర్లు ఎక్స్ట్రా మిగిలిపోతుంది. ఇది అర్థమైందా? సేమ్ మనకు ఒక రోజుకి 1500 క్యాలరీలు అవసరం పర్ డే. మీ శరీరానికి ఖర్చు. మనం తినే దాంట్లో మనం ఏమి ఇస్తున్నాం? 2000 క్యాలరీలు ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ డే ఏమైపోద్ది మరి? 1500 పోయి 500 క్యాలరీలు మిగిలిపోతాయి బ్యాలెన్స్. సెకండ్ డే మళ్ళీ 2000 ప్లస్ క్యాలరీస్ ఇచ్చాం, 1000 క్యాలరీలు. థర్డ్ డే మళ్ళీ 2000 ప్లస్ క్యాలరీస్ ఇచ్చాం, 1500. ఇలా క్యాలరీలు మిగులుతూ 9000 క్యాలరీలు శరీరంలో మిగిలితే 1 కేజీ కొవ్వు తయారవుతుంది. 9000 క్యాలరీలు మిగిలిపోతే 1 కేజీ కొవ్వు. ఇలా మన శరీరంలో మిగిలిపోయిన క్యాలరీల వల్ల ఫ్యాట్ ఫామ్ అవుతుంది. ఇంతకు మించి వేరే సైన్స్ ఏమీ లేదు ఫ్యాట్ ఫామ్ అవ్వడానికి. ఇది ఒక్కటే, మిగిలిపోయిన క్యాలరీల వల్ల కొవ్వు ఫామ్ అవుతుంది అంతే.
బండిలో ఎలాగైతే ఎగస్ట్రా మిగిలిపోయిందో పెట్రోల్ అది ఎలా మిగిలిపోతుందో అలాగే మన బాడీలో మిగిలే క్యాలరీలే ఫ్యాట్. అంతకు మించి ఫ్యాట్ పెరగడానికి వేరే దారి లేదు. ఓకేనా? దీంట్లో మనం నేర్చుకోవాల్సింది చూడండి, ఇప్పుడు క్యాలరీస్ దేంట్లో ఉంటాయి? క్యాలరీలు ఒక వాటర్లో తప్పితే, మంచినీళ్ళు కాకుండా మీరు ఏం తీసుకున్నా క్యాలరీ వస్తాయి. మీరు అప్పడం తీసుకున్నాను సార్ అంటారు, అప్పడంలో క్యాలరీలు ఉంటాయి. మీరు నేను ఫ్రూట్ తీసుకున్నాను సార్ హెల్దీ కదా అంటారు, ఫ్రూట్లో క్యాలరీ ఉంటుంది. నేను ఊరిక పచ్చడిలో నాకాను సార్ అంటారు, పచ్చడిలో ఉంటాయి. నేను టీ తీసుకున్నాను సార్ అంటారు, టీలో ఉంటాయి. నేను ఆల్కహాల్ తీసుకున్నాను సార్, ఆల్కహాల్లో ఉంటాయి. మీరు షేక్ తీసుకున్నాను సార్ అంటారు, షేక్లో ఉంటాయి. అండ్ క్యాలరీలు అవసరం యాక్చువల్లీ ప్రతి దాంట్లో ఉంటాయి. మనం తినే ప్రతి ఐటెంలో క్యాలరీ ఉంటుంది. ప్రతి దాంట్లో మీరు మంచినీళ్ళు కాకుండా ఏది తిన్నా ప్రతి దాంట్లో క్యాలరీ ఉంటాయి. మీ నాన్న బయట తీసుకెళ్ళబోయ్ ఇద్దరు వస్తారు. ఇప్పుడు నేను చెప్తాను, నాకు బీపీ వస్తుంది. మీ నాన్న చదువుతా, నువ్వు చదువుతా. నేను చెప్తాను, అబ్దుల్ బయట తీసుకెళ్ళి. అబ్దుల్ మీ నాన్న బయట తీసుకెళ్ళి, బయట ఫ్యాన్ ఆన్ చేసి ఆన్ చేయి. సరే అయితే, సో మనం తినే ప్రతి ఐటెంలో క్యాలరీ ఉంటుంది. అయితే మనం ఇంత అన్నం తిన్నాం అనుకోండి, దాదాపుగా ఒక 700-800 క్యాలరీ వస్తుంది ఇంత అన్నం తింటే. ఇంత గులాబ్ జామ్ తిన్నాం అనుకోండి, 1000 క్యాలరీలు వస్తాయి. మనం ఏం చేస్తాము, ఇంత పూత భోజనాన్ని కొంచెం తగ్గించేసి స్నాక్స్ సార్ 2 చకోడీలు తినాలంటారు. ఏం సార్ నేను బరువు తగ్గట్లేదు, ఏమైనా తిన్నారంటే ఏం తినలేదు, ఒక 2 చకోడీలు అని అంటారు. 2 చకోడీలోనే చాలా ఉంటుంది క్యాలరీలు ఐటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తిన్నారనుకోండి 70 క్యాలరీలు ఇంత. ఒక సమోసా తిన్నారనుకోండి సైజ్ ఇంతే కానీ 240 క్యాలరీలు. యాపిల్ ఎంత సైజు, ఇంత సైజు. క్యాలరీలు అన్ని 70-80 సైజు. సమోసా ఇంతే క్యాలరీలు కానీ 240 క్యాలరీలు. ఎన్ని రెట్లు ఎక్కువ? 3 టైమ్స్, 3 రెట్లు కంటే ఎక్కువ. అందుకే క్యాలరీలు అన్నింటిలో ఉంటాయి. అయితే ఏమవుతుంది సార్ మన బాడీలో, మనకు 1500 అవసరము. అయితే మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాము. టిఫిన్లో మనకు యావరేజ్ మనకు వచ్చే క్యాలరీలు ఏమంటారు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్, ఈ 3 కలిపి తింటాం మనం. మ్యాక్సిమం ఈ 3 ద్వారానే ఆహారం లోపలికి వెళ్తుంది. మీరు కార్బోహైడ్రేట్స్, రైస్ తీసుకున్న కార్బోహైడ్రేట్సే, ఫ్రూట్స్ తీసుకున్న కార్బోహైడ్రేట్సే, వెజిటేబుల్స్ తీసుకున్న కార్బోహైడ్రేట్సే. ఫ్యాట్, ఆయిల్ వాడినా, పెరుగు తీసుకున్నా, పాలు తీసుకున్నా, ప్రోటీన్ ఫ్యాట్ కలిసే ఉంటుంది. ప్రోటీన్ నాన్ వెజ్ అయినా కావచ్చు, చీజ్ అయినా కావచ్చు, ప్రోటీనే. ఏదైనా సరే మన ఆహారం దీంట్లోనే తీసుకుంటాం. ఇప్పుడు పిండి పదార్థాలు అనుకోండి, 1 గ్రామ్కి 4 క్యాలరీలు ఉంటాయి, 4 కిలో క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ప్రోటీన్కి 4 కిలో క్యాలరీస్ ఉంటాయి. కానీ 1 గ్రామ్ ఫ్యాట్కి 9 క్యాలరీస్ ఉంటాయి. అందుకే ఇందా చెప్పాను, ఇంత రైస్ తిన్నారు ఓకే, కానీ ఇంత గులాబ్ జామ్ తిన్నారు మొత్తం అది ఫ్యాట్, క్యాలరీలు ఎక్కువ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఇది లెక్క యావరేజ్గా. మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుర్తు పెట్టుకోండి. చిన్న చిన్న విషయాలు గుర్తుంటే చాలు, మొత్తం సబ్జెక్ట్ గుర్తుండాల్సిన పని లేదు. మీకు జస్ట్ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిన్నాం అనుకోండి, ఎన్ని ఇడ్లీ తింటాము సుమారుగా యావరేజ్గా? 4. ఒక ఇడ్లీ దాదాపు ఒక 20-25 గ్రాములు ఉంటుందా అటు ఇటుగా? బై హోటల్లో చెప్పు, ఉంటుందా? 20-25 గ్రాములు మనం ఉంటే 1 గ్రామ్ పిండి పదార్థాలు ఎన్ని క్యాలరీస్ అని చెప్పాను ఇందాక? 4 అని చెప్పాను. 1 గ్రామ్ పిండి పదార్థాలు. ఇప్పుడు 25 గ్రాములు ఉంటే ఆ ఇడ్లీ ఎన్ని క్యాలరీలు అవుతాయి? 100. ఒక ఇడ్లీ యావరేజ్గా చిన్న ఇడ్లీ అయితే 25 గ్రాముల్లో తింటే, ఎక్కువ పెద్ద ఇంట్లో తిన్నాం అనుకోండి డబల్ అవుతుంది, అంతే 200-300 అవుతాయి ఒక ఇడ్లీ. ఇప్పుడు మనం 4 ఇడ్లీ తిన్నాము అంటే 400 క్యాలరీలు. ఓన్లీ ఇడ్లీయే తింటామా? చట్నీ తింటాము, సాంబార్ తింటాము, పచ్చడి తింటాం. సో అవి 1 కప్పు తిన్నా సరే దాదాపుగా 100-120 క్యాలరీస్ ఉంటుంది. ఒక 2 కప్పులన్నా మనం ఖచ్చితంగా తీసుకుంటాము ఇంట్లో అయితే. బయట హోటల్ ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి వదిలిపెట్టాం. సో అంతకంతా గిట్టుబాటు చేయాలి కాబట్టి 2-3 సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పితే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు మన కట్టే డబ్బులకి. కాబట్టి ఇడ్లీ ఎన్ని క్యాలరీలో, చట్నీ కూడా అన్ని క్యాలరీలు తింటాం. యావరేజ్గా టోటల్ ఒక 600 క్యాలరీలు అనుకోండి, 600-700 క్యాలరీలు. ఇది ఓన్లీ ఇడ్లీ తింటే.
చాలా మందికి ఇడ్లీతో పాటు ఒక ఇడ్లీతో సాటిస్ఫాక్షన్ రాదు, దోశ తినే అలవాటు ఉండదు, లేదా పూరి తినే అలవాటు ఉండదు. మనం పద్ధతిగా మాట్లాడుకుందాం, ఎందుకంటే మన పద్ధతి గలవాళ్ళం కాబట్టి పద్ధతిగా మాట్లాడదాం. ఓన్లీ ఇడ్లీ చట్నీ ఒక 600 క్యాలరీలు, ఓకేనా. తర్వాత మధ్యాహ్నం లంచ్ వెజిటేరియన్ లెక్క వేద్దామా, నాన్ వెజ్ లెక్క వేద్దామా? వెజిటేరియన్ వేద్దాం, ఎందుకని మన పద్ధతి వాళ్ళం కాబట్టి. సో వెజిటేరియన్ వేద్దాం. ఇండియన్ మీల్, వెజిటేరియన్ మీల్లో యావరేజ్గా ఉండే క్యాలరీలు 1150 క్యాలరీలు. యావరేజ్ క్యాలరీలు 1150 ఇండియన్ మీల్లో, ఓకే. ఈ లెక్క ఇప్పటిది కాదు, నేను స్టార్ట్ అయినప్పుడు నాకు చెప్పిన లెక్క ఇది, ఒక 15 సంవత్సరాల క్రితం. అప్పటికి ఇప్పటికి ఫుడ్లో క్వాలిటీ తగ్గిపోయి క్యాలరీలు పెరిగిపోయింది. సరే, అయినా మనం తక్కువే వేద్దాం, ఎందుకని మన పద్ధతి వెళ్ళాం కాబట్టి. సో మధ్యాహ్నం భోజనంలో మనకు ఒక 1100 క్యాలరీలు. ఇంకా మరి రాత్రి ఏం మిగిలింది? డిన్నర్. పొద్దున టిఫిన్ ఇలా తిన్నాం, మధ్యాహ్నం భోజనం ఇలాగే తింటాం, అందుకే డబుల్ అవుతున్నాయి క్యాలరీలు అనమాట. అందుకే మనుషులు కూడా ఇలా పెరుగుతున్నారు, పైనుంచి కింద పెరుగుతున్నారు. సో రాత్రి డిన్నర్ చేసాం. డిన్నరు రైస్ వద్దు, టిఫిన్ చేసాం అనుకుందాం, ఎందుకని మనం పద్ధతి అయిన వాళ్ళం కాబట్టి. రైస్ కాదు. సో మా వాళ్ళు బాగా సహకరిస్తున్నారు నాకు. మనం పద్ధతి వాళ్ళం కాబట్టి టిఫినే పెట్టుకుందాం. ఇప్పుడు టిఫిన్ అంటే పొద్దున్న టిఫినేగా మనం తింటాం, యావరేజ్గా అంతే తింటాంగా. మరి పొద్దున్న క్యాలరీలు ఎన్ని? 600. ఎన్ని వేసుకుందాం మరి డిన్నర్లో? పొద్దున కంటే ఎక్కువ తింటామా తక్కువ తింటామా? సరే, ఎక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకుందాం, ఎందుకని మనం ఎవరు? మన పద్ధతి వాళ్ళం కాబట్టి. సో ఒక 500 వేద్దాం. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, ఎంత అయింది లెక్క? 500లో మీకు 4 ముద్దలు అన్నం కూడా రాదు, ఒక రోటి కూడా సరిగా రాదు, గట్టిగా కొడితే. క్యాలరీలు బాగా పెరిగినాయి ఇప్పుడు. సరే, మనం తక్కువ వేసుకుందాం, ఎందుకని? ఇప్పుడు లెక్క చెప్పండి ఒకసారి, ఎంత అయింది? 2100. మనకు అవసరం ఎంత అని చెప్పాను ఇందాక? యావరేజ్గా 1500. ఎంత ఎక్కువ అయిపోయింది ఇప్పుడు? 600 మనకు బాడీలో డిపాజిట్ అయింది. మనిషి బరువు ఇది ఏంటి? 3 పూట్ల తింటేనే. మరి ఇది కాకుండా టీలు పద్ధతిగా తింటే, అందులోనూ మనం గుంటూరు వాళ్ళం, XXX సోపు, సంస్కారవంతమైన సోపు. మనందరికీ సంస్కారం ఎక్కువ కాబట్టి గుంటూరులోనే XXX సోప్ ఉంది. సో ఇది ఓన్లీ 2100 వితౌట్ ఎనీ స్నాక్స్, చకోడీలు, పకోడీలు, పానీపూరీలు, కూల్ డ్రింకులు, ఇంకా జ్యూసులు, పౌబాజీలు, బర్గర్లు, పిజ్జాలు, దరిద్రాలు, ఇంకేమున్నాయి మధ్యలో? చకోడీలు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, బిర్యానీలు, ఇవన్నీ వేరే లెక్క. అందుకే బెలూన్ పెరిగినట్టు పెరుగుతున్నాం మనం అందరం కూడా. ఊదితే పెరుగుతా చూడండి, లటక్కని సంవత్సరంలో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టపా కూడా పెరుగుతున్నాం. ఎందుకు? ఈ క్యాలరీలు ఎక్కువ తింటున్నాం. అవసరం మనిషికి తక్కువ, కానీ తింటుంది ఎక్కువ, తెలిసి తెలియక. మనం క్వాంటిటీ తక్కువ అనుకున్నాం, సైజ్ తక్కువ ఉంటున్నాం. సైజు కాదు, క్యాలరీలు. ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. ఈ 2000 క్యాలరీలో మనకు రోగాలు రావడానికి ఇంకొక కారణము, క్యాలరీలో 2 టైప్స్ ఉంటాయి, హెల్దీ, అన్హెల్దీ. మళ్ళీ క్యాలరీలో హెల్దీ కూడా తినట్లేదు, మన అవసరమైంది కూడా తినట్లేదు, అన్హెల్దీ ఎక్కువ తినేస్తున్నాం. దానివల్ల బాడీ ఫ్యాట్తో పాటు టాక్సిన్స్ని కూడా లోపలికి పంపించి కణాలని దెబ్బతీస్తుంది. ఇలా మనం రోజువారీ బరువు పెరుగుతున్నాం, ఓకేనా. ఇప్పుడు దీనికి మన సొల్యూషన్ ఏంటి? క్యాలరీస్ ఇన్ వర్సెస్ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పిన ఫార్ములా ఏంటి అంటే, వెయిట్ కోసం క్యాలరీ ఇన్ వర్సెస్ క్యాలరీ అవుట్. వాళ్ళు ఇచ్చిన ఫార్ములా, క్యాలరీ ఇన్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యాలరీ అవుట్ అనుకోండి, ఏమవుతారు? వెయిట్ గెయిన్. క్యాలరీ ఇన్ అనేది ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఉంది, ఎక్కువ తింటున్నాము, తక్కువ ఖర్చు పెడుతున్నాము, అప్పుడు బరువు పెరుగుతారు. అదే కనుక క్యాలరీ ఇన్ ఈజ్ లెస్ దాన్ క్యాలరీ అవుట్ అనుకోండి, ఏమవుతుంది?
వెయిట్ లాస్. తక్కువ తింటున్నారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మా ప్రోగ్రాంలో అదే జరుగుతుంది, మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే నేను చేసేది ఏంటి, క్యాలరీస్ ఇన్ ఈక్వల్ టు క్యాలరీ అవుట్. అప్పుడు ఏమవుతుంది, వెయిట్ మెయింటెనెన్స్. అంటే బరువు తగ్గరు, పెరగరు. ఎంత నాకు అవసరమో అంతే తింటున్నా, ఎక్కువ తినట్లేదు, తక్కువ తినట్లేదు. కాబట్టి నా క్యాలరీ సరిగ్గా, నాకు తెలుసు నా బిఎంఆర్ 1300, 1500 కూడా కాదు. నేను హైట్ తక్కువ, నాకు తక్కువ ఉంటుంది. హైట్ ఎక్కువ, ఎక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ, తక్కువ బిఎంఆర్ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నారా, ఎక్కువ బిఎంఆర్ ఉంటుంది. మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇలా బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది మనిషికి. నాకు 1300, 1400 క్యాలరీలు అవసరం. అందుకే నేను 2 పూట షేకే తాగుతాను మళ్ళీ ఇప్పటికీ కూడా. తొందరపడి తిన్నాం. నా వెయిట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఒక 200 గ్రాములు అటు ఇటు నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ మీకు ఏం చేస్తున్నాము, హెర్బల్ లైఫ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేక్ ఇస్తున్నాము. షేక్లో క్యాలరీలు ఎన్ని, 200. యాక్చువల్లీ 90 క్యాలరీసే. కాకపోతే మీకు జ్యూస్ కానీ, మిల్క్ కానీ, షేక్ మేట్ పౌడర్ కానీ, మిల్క్ పౌడర్ కానీ కలుపుతారు. 170, 180 ఉంటాయి. ఓవరాల్ 200 క్యాలరీస్ అనుకోండి. బట్ కంప్లీట్ హెల్దీ క్యాలరీస్. వెయిట్ లాస్కి చెప్తున్నా. మధ్యాహ్నం భోజనం మేము ఏం చేయమంటున్నాము, బ్రౌన్ రైస్ తినమంటున్నాము, లేదా టిఫిన్ చేయమంటున్నాము. లంచ్ అప్రాక్సిమేట్లీ ఒక 600 to 800 క్యాలరీస్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ మేము డిజైన్ చేసేది. మళ్ళీ డిన్నర్ ఏం చెప్తున్నాము, మళ్ళీ షేక్ అంటే 200 క్యాలరీలు. ఇప్పుడు మొత్తం ఎంత అయింది, 1000 to 1200 క్యాలరీస్ అయిపోతుంది. ఎంత అవసరం మనకి, 1500 మైనస్ 1200 ఏమైంది, 300 మైనస్. ఎప్పుడైతే క్యాలరీలు తగ్గినాయో బాడీ ఏం చేస్తుంది అంటే, 300 తక్కువ ఇచ్చాం కాబట్టి ఎక్కడైతే ఆల్రెడీ డిపాజిట్ అయిందో, కొవ్వులో డిపాజిట్ అయి ఉంది కదా, దాన్ని తీసుకుంటే వాడుకుంటాం. ఇప్పుడు మనం డబ్బులు దాచిపెట్టుకున్నాం, మనకేమో అవసరం అయింది, ఏం చేస్తాం, దాచిపెట్టిన దాన్ని తీస్తాం. ఇప్పుడు బండికి పెట్రోల్ 100 కిలోమీటర్లు వెళ్ళాలి, 2 లీటర్లు ఇవ్వడం మానేసి లీటర్ ఇవ్వడం మొదలు పెట్టాం. కాదు ఆల్రెడీ డిపాజిట్ ఉందిగా మనకి. ఇందాక ముందు 6 లీటర్లు, వారానికి 7 లీటర్లు డిపాజిట్ అయి ఉంది. ఆ నెక్స్ట్ వీక్ ఏం చేస్తున్నామంటే లీటర్ ఇస్తున్నాము, 2 లీటర్లు ఇవ్వట్లా, 100 కిలోమీటర్లు వెళ్తున్నాము. అప్పుడు 100 కిలోమీటర్లు మనం ఇచ్చేది ఖర్చు అవుతుంది, ఇంకో 100 కిలోమీటర్లు స్టోర్ అయిన దాంట్లో నుంచి ఖర్చు అవుతుంది. అలా రోజుకి కొంచెం వెళ్ళిపోవడం వల్ల 9000 క్యాలరీలు ఖర్చు అయితే 1 కేజీ కొవ్వు మనకి తగ్గుతుంది అనమాట. ఇలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి డిజైన్ చేయబడిన సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఇది. చాలా మంది అనుకోవచ్చు, సార్ షేక్ ఎందుకు 200 క్యాలరీలు, ఫుడ్ తగ్గించుకోవచ్చు కదా అని. ఈ డౌట్ రావచ్చు చాలా మంది. మార్నింగ్ ఫుడ్ తగ్గించవచ్చు కదా, లేదా మొలకెత్తిన విత్తనాలు తినొచ్చు కదా, నట్స్ తినొచ్చు కదా అని. ఇక్కడ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ ఓన్లీ క్యాలరీ. అందుకే మధ్యలో ఒక మాట చెప్పాను మీకు, హెల్దీ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఏమైపోతుంది, మన బాడీలో 2 ఉంటాయి, కొవ్వు, కండ. శక్తి శరీరానికి 1500 క్యాలరీ ఇవ్వకపోతే లివర్ ఏం చేస్తుంది అంటే, కండని కానీ కొవ్వుని కానీ వాడుకుంటుంది. ఆ రోజు శక్తి 1500 కావాల్సిందే. మీరు 1100, 1200 ఇచ్చారు. పొద్దున పుల్కా తిన్నారు, రాత్రి పుల్కా తిన్నారు, మధ్యాహ్నం పుల్కా తిన్నారు, తక్కువ, కరెక్టే. కానీ దాంట్లో న్యూట్రిషన్ ఉందా, న్యూట్రిషన్ లేదు. ప్రోటీన్ ఉందా, ప్రోటీన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది, లివర్ ఏం చేస్తుంది అంటే, బాడీలో క్యాలరీలు తగ్గంగానే కొవ్వుని కానీ కండని కానీ అది వాడుకోవాలి. ఏది వీక్గా ఉంటే అదే వాడుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఫుడ్ తగ్గించారో దానివల్ల మీకు కండ వీక్ అవుతుంది. న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల, పోషకాలు అందకపోవడం వల్ల, ప్రోటీన్స్ అందకపోవడం వల్ల మజిల్ వీక్ అయిపోతుంది. మజిల్ వీక్ అవ్వడం వల్ల లివర్ ఏం చేస్తుంది అంటే, శక్తి కావాలి కాబట్టి మజిల్ని లాక్కొని వాడుకుంటుంది. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ని తీసుకుని లాక్కుంటుంది. ఎక్కడెక్కడ వీక్ అయిపోతుంది మజిల్, హార్ట్ చుట్టూ మీకు ఒక లేయర్ ఉంటుంది, మజిల్ లేయర్, అది వీక్ అయిపోతుంది. అందుకే డైటింగ్ చేసే వాళ్ళకి ఆయాసము, రొప్పు, దడ, నీరసం వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ తీస్తుంది, జాయింట్ల నుంచి తీస్తుంది, మోకాళ్ళలో నుంచి. ఇలా జాయింట్స్ ఎక్కడెక్కడైతే గుజ్జు ఉంటుందో ఆ గుజ్జుని తీసుకుని వాడుకుంటుంది. అందుకే డైటింగ్ చేసే వాళ్ళు వీక్ అవుతుంటారు, స్కిన్ డల్ అయిపోతుంది, బ్లాక్ షేడ్ వస్తూ ఉంటుంది, బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అందుకంటే డైటింగ్ లీడ్స్ టు డెత్. ఫుడ్ తగ్గించొద్దు, ఫుడ్ని మార్చండి. మీకు మొన్న కాన్సెప్ట్ చెప్పాను, డోంట్ డైట్, ఈట్ రైట్. డైటింగ్ చేయొద్దు, డైట్ మార్చండి, ఈట్ రైట్, మంచి డైట్ తీసుకోండి. దీంట్లో ఏమైపోయింది, మీకు ఒక గ్లాస్ ఆఫ్ షేక్లో క్యాలరీలు తక్కువ, కానీ దాదాపుగా 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ అందింది. మన ఇండియన్ డైట్లో 5 గ్రాముల ప్రోటీన్ ఉండేది. ప్రస్తుతం మన ఇండియన్ డైట్లో 5 గ్రాముల ప్రోటీన్ పెంచుదామని నాన్ వెజ్ తిన్నా, చీజ్ తిన్నా ఏమైపోతుంది, క్యాలరీ పెరుగుతుంది. ఈ బ్యాలెన్స్ చూడండి, ఆ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం.
న్యూట్రిషన్ పెంచుదాం అనుకోని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ కోసం తిన్నామనుకోండి క్యాలరీలు పెరుగుతున్నాయి, అంటే బరువులు తగ్గలేకపోతున్నాం. అలా అని చెప్పేసి ఫుడ్ తగ్గించామనుకోండి ఆటోమేటిక్ క్యాలరీ తగ్గితే కానీ ఫుడ్ తగ్గించామనుకోండి న్యూట్రిషన్స్ తగ్గిపోతుంది. సో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, దానివల్లే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇది రివర్స్, క్యాలరీ తక్కువ, న్యూట్రిషన్ ఎక్కువ. బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు, ఫ్యాట్ ఖర్చు అవుతుంది, బాడీ డ్యామేజ్ అవ్వదు, న్యూట్రిషన్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది. అంటే ఒకవైపు కండ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం, ఒకవైపు కొవ్వు తగ్గుతుంది. రీప్లేస్ అనమాట. కొవ్వు ప్లేస్లో కండని ఫామ్ చేపిస్తాం, అందుకే స్కిన్ టైట్ అవుతుంది, బాడీ టైట్ అవుతుంది. మీరు ఇక్కడ 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలోలు, 70 కిలోలు తగ్గిన వాళ్ళని ఎవరైనా చూడండి, స్కిన్ లూజ్ అవ్వదు, స్కిన్ టైట్గా ఉంటుంది, బాడీ షేప్స్ లూజ్ అవ్వవు, షేప్ కరెక్ట్గా ఉంటుంది, టైట్నెస్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. రీజన్ ఎందుకు అంటే కొవ్వు మాత్రమే పోతుంది, కండ పెరుగుతుంది. కొవ్వు చూడండి, మరి కండ ప్లేస్లో కొవ్వు వస్తే సైజులో తేడా రావాలి కదా అనుకోవచ్చు, అలా ఉండదు. మనకు 1 కేజీ కాటన్ దూది ఎంత సైజు ఉంటుంది, పరిమాణము దాదాపు ఇంత సైజు ఉంటుంది దూది 1 కేజీ. కానీ అదే 1 కేజీ రాయి ఎంత ఉంటుంది, రాయి పరిమాణం ఇంతే ఉంటుంది. కండకి కొవ్వుకి అది డిఫరెన్స్. కొవ్వు 1 కేజీ పెరిగితే పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది, సైజులు పెరిగిపోతుంది. కండ 1 కేజీ పెరిగినా మీకు పరిమాణం కరెక్ట్గా ఉంటుంది, ఫిట్నెస్ కరెక్ట్గా ఉంటుంది, అంటే సైజు పెరగదు, బాడీ టైట్ అవుతుంది, షేప్ టైట్ అవుతుంది. అలా సైంటిఫికల్గా ఈ షేక్ని తయారు చేయడం జరిగింది. బరువు తగ్గడం కాదు ఇంపార్టెంట్, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి, కండని పెంచుకుంటూ బరువు తగ్గాలి, మళ్ళీ బరువు పెరగకుండా కూడా ఉండాలి. అదే మీరు డైట్ చేశారా, తగ్గుతున్నట్టు అనిపిస్తుంది, తగ్గే ప్రాసెస్లో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నీరసము, బద్ధకము, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అనిమిక్. ఎక్కువ శాతం ఆడవాళ్ళ దగ్గర చూసేది రక్తహీనత, బ్లడ్ తగ్గిపోయి, హెయిర్ ఫాల్ అయిపోయి, బ్లాక్ షేడ్స్ వచ్చేది, స్కిన్ మొత్తము వీక్ అయిపోయి, తర్వాత ఏమవుతుంది, 1 నెల 2 నెలలు చేసిన తర్వాత ఇక తినడం మొదలు పెడతారు భయంకరంగా. ఆ తపన వచ్చేస్తుంది, తిందాం 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 అని తపన వచ్చి ఎక్కువ తిని మళ్ళీ బరువు పెరుగుతారు. చాలా మంది జిమ్లో కష్టపడుతుంటారు, భయంకరంగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ బరువు తగ్గడానికి కాదు, యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఈజ్ ఫర్ ఫిట్నెస్, నాట్ ఫర్ వెయిట్ లాస్. ఎక్సర్సైజ్ ఎప్పుడు ఫిట్నెస్కి హెల్ప్ అవుతుంది, బరువు తగ్గే ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది, కానీ బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ కాదు. పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, బరువు తగ్గే ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందిలే కానీ బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ కాదు. ఇది ఇంపార్టెంట్. అందుకే అంటారు ఇంటర్నేషనల్ ఫార్ములా 80% న్యూట్రిషన్, 20% ఎక్సర్సైజ్ ఈజ్ ఈక్వల్ టు 100% వెల్నెస్ అంటారు. 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్ ఈజ్ ఈక్వల్ టు 100% వెల్నెస్, 100% ఫిట్నెస్. కాబట్టి డైట్ డే మొత్తంలో మనం క్యాలరీలు ఎన్ని ఇస్తున్నామో చూసుకొని దానికి తగినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఆరోగ్యకరంగా బరువును తగ్గుతారు, అలాగే హెల్దీగా కూడా ఉంటారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా వెయిట్ లాస్లో నెంబర్ 1 న్యూట్రిషన్. ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ అని కొట్టండి, వరల్డ్ నెంబర్ 1 వెయిట్ లాస్ కంపెనీ అని గూగుల్లో మీరు కావాలంటే వాయిస్ రికార్డ్ పంపించండి, అది ఆన్సర్ ఇస్తుంది. లేదా మీరు టైప్ చేసి చూడండి మీ గూగుల్లో, అదే ఆన్సర్ ఇస్తుంది. విచ్ ఈస్ ద వరల్డ్ నెంబర్ 1 వెయిట్ లాస్ కంపెనీ అని కొట్టండి, వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ అని కొట్టండి, పేరు గూగుల్ చెప్తుంది. ఇది ప్రపంచంలో నెంబర్ 1 సైంటిఫిక్ అండ్ పేటెంటెడ్. ఇంకొకళ్ళు ఇలాంటిది ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి లేదు. ప్రపంచంలో ఇది ఒక్కటి మాత్రమే ఆరోగ్యకరంగా బరువు తగ్గే మార్గం ఉంది వరల్డ్ వైడ్గా, సైంటిఫికల్లీ డిజైన్డ్. 300+ సైంటిస్టులు దీన్ని డిజైన్ చేశారు. ఓకేనా? సో ఇది అందుకే బరువు తగ్గుతానికి ఉన్న వాళ్ళు మధ్య మధ్యలో దయచేసి ఏమీ తినొద్దు, కొంచెం ఓపిక పట్టండి, ప్రోటీన్ పెంచుకోండి కావాలనుకుంటే, హంగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అండ్ దాంతోపాటు మీకు బెనిఫిట్, కండ పెరుగుతుంది, తొందరగా వెయిట్ లాస్ అవుతుంది. మజిల్ ఎంత తొందరగా పెంచితే అంత తొందరగా బరువు కూడా తగ్గుతారు ఫాస్ట్గా. ఎందుకంటే మజిల్, ఫ్యాట్ ఈ 2 శత్రువులు. దేనికి బలం ఇస్తే అది పెరుగుతుంది. మీ శరీరంలో కొవ్వు పెరిగిందా బాగా మజిల్తో పడిపోతూ ఉంటుంది, అంటే మీరు బాగా వీక్ అయిపోతుంటారు. అందుకే మీకు చెకప్ చేసినప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కండ తక్కువ ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండదు. 2 ఉండవు. కండ బాగుంది సార్ అయినా ఫ్యాట్ కూడా బాగుంది సార్ అన్న వాళ్ళు నా చరిత్రలో ఇప్పుడు నేను చూడలేదు. అలా ఉండదు. కండ బాగుండి కొవ్వు బాగుండడం జరగదు. కొవ్వు ఎక్కువ ఉందా మీ శరీరంలో, కండ తక్కువే ఉండదు. కండ పెరుగుతుందా, ఖచ్చితంగా మీ శరీరంలో ఫ్యాట్ తగ్గిపోతానే ఉంటుంది. ఈ 2 శత్రువులు లాంటివి. ఏది ఎక్కువ ఉంటే అది రెండో దాన్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే కండ పెంచుకోవడం మీద ఫోకస్ చేయండి. అందుకే షేక్స్ 2 టైమ్స్ తీసుకోమని ఎందుకు చెప్తాము, ప్రోటీన్ బాగా వెళ్ళడం వల్ల మజిల్ పెరుగుతుంది, మజిల్ పెరగడం వల్ల ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, క్యాలరీని ఎక్కువ ఖర్చు పెడతారు, మెటబాలిజం రేజ్ అవుతుంది అనమాట. అందుకే 2 టైమ్స్ షేక్ మ్యాండేటరీ. సో మీ బాడీ షేప్ కరెక్ట్గా రావాలన్నా, అట్ ద సేమ్ టైం తక్కువ క్యాలరీలు బ్యాలెన్స్ చేసుకోవాలన్నా, మీరు నైట్ షేక్ కాకుండా తినకుండా పడుకున్నా మీకు నష్టమే, మీరు పుల్కాలు గిల్కాలు తిన్నా మీకు నష్టమే. ఇట్స్ నాట్ అబౌట్ షేక్, ఇట్స్ అబౌట్ ప్లానింగ్. క్యాలరీస్ లో క్యాలరీ కానీ ఎల్సిడి ప్లస్ విఎల్సిడి, లో క్యాలరీ, వెరీ లో క్యాలరీ ప్లస్ ఆర్డిఏ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్.
ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెయిట్ లాస్కి ఇచ్చిన ఫార్ములా. వెయిట్ లాస్ అవ్వండి ఎలా? ఎల్సిడి ప్లస్ విఎల్సిడి ప్లస్ ఆర్డిఏ. ఎవరైనా సరే లో క్యాలరీలో వెరీ లో క్యాలరీ డైట్ తీసుకుంటూ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ అంటే ఒక రోజు మొత్తానికి కావాల్సిన పోషకాలన్నీ తింటూ తక్కువ క్యాలరీలో తినగలిగితే బరువు తగ్గొచ్చు. మీరు ఇలాంటిది ఎక్కడైనా ట్రై చేయండి. ఈ ఫార్ములా WHO చెప్పింది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్ములా ఇచ్చింది. బరువు ఎలా తగ్గాలండి అంటే ఎక్కువ న్యూట్రిషన్, రోజు కావాల్సిన న్యూట్రిషన్ తీసుకోవాలి, తక్కువ క్యాలరీలు తీసుకోవాలి. ఇలా మీరు ఎక్కడైనా చేసుకుని బరువు తగ్గుతారంటే తగ్గండి. మాకు తెలిసినంత వరకు ఇది ఒకటే ఉంది. లేదు మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, మీరు సెర్చ్ చేసుకోండి. వాట్ ఈస్ ద WHO ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ ఫార్ములా ఏంటి యాజ్ పర్ రికమెండేషన్, WHO రికమెండేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం రికమెండ్ చేసింది బరువు తగ్గడానికి, ఫార్ములా ఏంటి అంటే అదే చెప్తుంది. విఎల్సిడి ప్లస్ ఆర్డిఏ, లో క్యాలరీ డైట్, రికమెండెడ్ డైలీ అలవెన్సెస్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, ఎసెన్షియల్ హెర్బ్స్, వాటర్. ఇవన్నీ అందాలి, కానీ మరీ తక్కువ క్యాలరీలు అందాలి. ఇది ఇలాగే డిజైన్ చేశారు, మైక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. అండ్ దట్ ఇది సెల్యులార్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ కాదు, న్యూట్రిషన్లో అప్డేటెడ్ వర్షన్ సెల్యులార్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ చింతపండు నుండి తిన్న న్యూట్రిషనే, అరటికాయ తిన్న న్యూట్రిషనే, యాపిల్ తిన్న న్యూట్రిషనే. న్యూట్రిషన్ వేరు, సెల్యులార్ న్యూట్రిషన్ వేరు. సెల్యులార్ న్యూట్రిషన్ ప్రపంచంలో ఇది ఒకటే ఉంది, ఇంకొకటి లేదు. ఇప్పటి వరకు డిజైన్ చేయబడలేదు. సెల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేటట్టుగా డిజైన్ చేసిన మైక్రో సెల్యులార్ న్యూట్రిషన్ అనమాట. ఓకేనా? సో ఇది ఇవాళ ప్రోగ్రామ్. ఇవాళ మీకు మధ్యాహ్నం 3ంటికి రెసిపీ క్లాస్ ఉంది. ఇంట్లో లేడీస్ మీరు ఇంట్లో ఉంటే జూమ్ కాల్ మీకు పంపిస్తాము, చూడండి. ఈ సప్లిమెంట్స్ని డిఫరెంట్ టైప్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సూప్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనుషులకి ఒకేలాగా తినాలన్నా ఒకేలాగా తాగాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటారు. ఫుడ్ని తాగాలని ఇంట్రెస్ట్ ఉండదు, కొంత తినాలనిపిస్తుంది. తినడానికి కొన్ని థింగ్స్ ఉన్నాయి. కొంతమందికి స్నాక్స్ ఇష్టం, లైక్ కేక్ తినడం ఇష్టం, కొంతమందికి ఇష్టం కేక్స్ తినడం ఇష్టం, బర్గర్లు పిజ్జాలాగా తినడం ఇష్టం, కొంతమందికి లడ్డూలు తినడం ఇష్టం, స్వీట్లు తినడం ఇష్టం. అయితే అవన్నీ సాక్రిఫైస్ చేయకుండా అవి ఎలా మన న్యూట్రిషన్తో తయారు చేసుకుని హెల్తీగా స్నాక్స్ ఎంజాయ్ చేయాలనేది ఇవాళ మధ్యాహ్నం మీకు నేర్పిస్తారు. ఇది నెలకు ఒక క్లాసే ఉంటుంది. లాస్ట్ మంత్ చిన్నపిల్లలకు సంబంధించిన స్నాక్స్ నేర్పించాము. డైనోషేక్తో ఎలా లడ్డూ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఒకవైపు హెల్తీ, ఒకవైపు స్వీట్ తింటారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావు, క్యాలరీలు రావు, హెల్తీగా కూడా ఉంటారు. అలా లాస్ట్ టైం నేర్పించాము. ఈసారి ఇంకొన్ని డిఫరెంట్ రెసిపీస్ మీకు నేర్పిస్తున్నాము. ఈవినింగ్ 3ంటికి జూమ్ కాల్లో అటెండ్ అయ్యి ఆ నోట్స్ రాసుకుంటూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొన్ని సప్లిమెంట్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తీసుకుని ట్రై చేసుకోవచ్చు. ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి? హైదరాబాద్లో మేము రేపు సండే అక్కడ ఉంటాము. అక్కడ ఎవరైనా కోచెస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి పంపించండి. వాళ్ళకి కోచెస్గా ఎలా కెరీర్ని స్టార్ట్ చేయాలో మేము నేర్పిస్తాము. ఓకేనా? నెక్స్ట్ 22వ తారీఖు ఉంటుంది. రేపు వచ్చే 27వ తారీఖు శనివారము మనకు లైఫ్ స్టైల్ డే జరగబోతుంది. మన ప్రతి ఫ్యామిలీ మెంబర్కి మొన్న ఫ్యామిలీ డే ఎలా జరిగిందో ఇది ఒక హాల్లో జరిగేది, కళ్యాణ మండపంలో జరిగే ఒక లైఫ్ స్టైల్, ఒక పండగ. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు హాఫ్ డే టైం స్పెండ్ చేయండి. నెలకు ఒక్కరోజు ఈ కమ్యూనిటీకి ఇచ్చేస్తున్నాను అంతే. మీరు ఏదైనా చేసుకోండి, నెలకు ఒక్కరోజు ఈ కమ్యూనిటీకి ఇవ్వండి. ఈ లైఫ్ స్టైల్ డేలో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి. కాకపోతే ఈసారి ఒక కలర్ కోడ్ పెట్టుకున్నాం, అదేంటంటే రెడ్ కలర్. రెడ్ డ్రెస్సులు రండి అని చెప్పేసి, రెడ్ టీషర్ట్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, టాప్లు కావచ్చు, ఏదైనా జస్ట్ మిక్సింగ్ రెడ్ కలర్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? అంతేనా? అంతే అయిపోయినాయి. ఇది ఓకే. కోచెస్కి ప్రోగ్రామ్ ఉంది, స్పీడప్ ట్రైనింగ్. అది 2025 గోల్స్ సెట్ చేయడానికి. 2025 మొత్తం ఎలా ఉండాలి, 2025లో మన లైఫ్ ఎలా ఉండాలి, మన గోల్స్ ఎలా ఉండాలి, మన ప్లానింగ్ ఎలా ఉండాలి, మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి 2025 జనవరి 4వ తారీఖు విజయవాడలో కోచెస్ అందరికీ ఒక 2000 మందికి ఒక ట్రైనింగ్ జరగబోతుంది, ఫుల్ డే ట్రైనింగ్. దానికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మీరు రిజర్వేషన్ చేయించుకోగలిగితే ఎర్లీగా మీ టికెట్స్ బ్లాక్ చేసుకోండి. 2025 ప్లానింగ్ ఇస్తాం మీకు. ఓకేనా? సో ఒకసారి అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. మన కమ్యూనిటీకి థ్యాంక్స్ చెప్దాం, మన కోచెస్కి థ్యాంక్స్ చెప్దాం. చెప్పండి. థ్యాంక్ యూ మై కోచ్. Thank you.